వీకెండ్ బిజినెస్ బులెటిన్ ఇట్స్ యూ మనీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.5% ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది క్రమంగా పెరుగుతుందని, వచ్చే ఏడాది 7.8%గాను, ఆ పై సంవత్సరం 7.9% పెరుగుతుందని వరల్డ్ బ్యాంక్ అంటోంది. మరోపక్క డాలర్తో రూపాయి బలపడుతోండగా బంగారం, వెండి ధర మెల్లిగా దిగివస్తోంది. ఆటోమొబైల్ రంగానికి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు మంచి ఫలితాలనే ఇచ్చింది. పెరిగిన సేల్స్తో ఈ రంగం గాడిన పడింది. కోలుకుంటున్న ఆటోమొబైల్ రంగంపై ఫోకస్ స్టోరీ. మారుతి రీలాంచ్ చేసిన బాలెనో కార్ ఫీచర్స్తో పాటు పెళ్లైన తర్వాత ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగా సాగేందుకు చేయాల్సిన సేవింగ్స్ పై సలహాలతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. లాభాల్లో ఆటోమొబైల్ సెక్టార్, ధరల తగ్గింపుతో పెరిగిన సేల్స్. మార్కెట్లోకి మరో కొత్త కారు, బాలెనో బ్రాండ్ ను రీలాంచ్ చేసిన మారుతి. మార్కెట్లోకి పసిడి బాండ్స్, పోస్టాఫీసులు, బ్యాంకుల్లో జారీ. పెళ్లి తర్వాత సేవింగ్స్ కు ప్రియారిటీ, ప్లానింగ్ తప్పనిసరి అంటున్న ఫైనాన్షియల్ ప్లానర్స్. పోయిన ఏడాది నష్టాలను మూటగట్టుకున్న ఆటోమొబైల్ సెక్టార్ మళ్లీ లాభాల బాట పట్టింది. డాలర్ దెబ్బకు ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు అమ్మకాలు లేక వెలవెలలాడిన కంపెనీలు ఆ సమస్య నుంచి బయటపడ్డాయి. ఆటోమొబైల్ రంగంపై తగ్గించిన ఎక్సైజ్ సుంకం గడువును పొడిగించడంతో 3 కార్లు, 6 బైకులుగా ఆటో సెక్టార్ కలకలలాడుతోంది. పుంజుకుంటున్న వాహన రంగంపై ఈ వారం ఫోకస్ స్టోరీ. ఆటోమొబైల్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరం నష్టాల పాలైన వాహన రంగం ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం కూడా వాహనాల సేల్స్ పెరిగేందుకు కారణమైంది. పోయినేడాది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70 రూపాయల స్థాయికి చేరడంతో దిగుమతులపైనే ఆధారపడ్డ వాహన రంగం ఒక్కసారిగా కుదేలైంది. డాలర్ దెబ్బకు దిగుమతి చేసుకునే విడిభాగాల ధరలు అధికమవడంతో ఆ భారాన్ని మొయ్యలేక వాహన తయారీ కంపెనీలు నష్టాల్లో కొనసాగాయి. నష్టాలు భరించలేక ధరలు పెంచాల్సి రావడంతో అమ్మకాలు తగ్గిపోయి మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది వాహన రంగం. దీంతో పాటు అధిక ద్రవ్యోల్బణం కారణంగా వాహన కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేసుకున్నారు. దీంతో ఫెస్టివల్ ఆఫర్లు పెట్టినా, డిస్కౌంట్లు ఇచ్చినా కంపెనీలు మాత్రం నష్టాలు మాత్రం పూడ్చుకోలేకపోయాయి. ఆటో సెక్టార్ను కష్టాల నుంచి బయటపడేసేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పడిపోయిన సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు వాహనాలపై తగ్గిన ధరలను నేరుగా కస్టమర్లకే అందించాయి. దీంతో పాటు డాలర్తో రూపాయి బలపడ్డం కంపెనీలపై భారం తగ్గించింది. లగ్జరీ ఫీచర్స్ మీన్స్ లో ఎండ్ కార్స్ కస్టమర్ కావాల్సింది అంటే లగ్జరీ ఫీచర్స్ లైక్ రివర్స్ పార్కింగ్ సెన్సార్, టెక్నాలజీ యూస్ చేసేది, టచ్ స్క్రీన్స్ ప్లస్ ఆటోమేటిక్ గేర్స్, ఇట్లాంటివి కస్టమర్ ఇష్టపడుతున్నారు. కానీ హై ప్రైస్ పెట్టడానికి కస్టమర్కి మళ్ళీ ఇష్టం ఉండదు అనమాట. ఎకనామికల్గా ప్రైస్ ఉండాలి. సో మారుతి వాళ్ళు దాన్ని ఆలోచించి ఈ కారు విత్ లగ్జరీ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ 5 లక్షలతోటి స్టార్ట్. నన్ ఆఫ్ ద కార్స్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఎక్సైజ్ సుంకపు తగ్గింపును పొడిగిస్తూ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించడం వాహన రంగానికి కలిసి వచ్చిన మరో అంశం. ఇటు రూపాయి పుంజుకోవడంతో పాటు దిగుమతి చేసుకునే వాహన విడిభాగాల ధరలు తగ్గడంతో ఆ బెనిఫిట్ ను కంపెనీలు కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో వాహనాల కొనుగోళ్లకు కస్టమర్లు ముందుకొస్తున్నారు. కార్లతో పాటు 2 వీలర్ ధరలు కూడా తగ్గడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు మార్కెట్ బాగున్నప్పుడే 4 రాళ్లు వెనక్కి వేసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2 వీలర్ మార్కెట్ కూడా భారీగా పుంజుకుంటోందని, భవిష్యత్తులో అమ్మకాలు మరింత పెరగొచ్చని 2 వీలర్ తయారీ కంపెనీ బజాజ్ అభిప్రాయపడింది. సేల్స్ పెరగడంతో ఇప్పటికే మార్కెట్లో క్లిక్ అయిన వెహికల్స్ కు అడిషనల్ ఫీచర్స్ కలిపి అడ్వాన్స్డ్ వెర్షన్ గా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి కంపెనీలు. దీంతో ముందు వెర్షన్ వెహికల్ కి సీక్వెల్ గా వస్తుండటంతో పాజిటివ్ టాక్ వచ్చి ఓపెనింగ్స్ బాగుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సో మీకు నచ్చిన వెహికల్ ను తీసుకుని రైడ్ చేయండి. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ రైడ్.
సుజుకి లగ్జరీ కార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో ఉన్న బాలెనో బ్రాండ్ను కొత్త ఫీచర్స్తో మార్కెట్లోకి రీలాంచ్ చేసింది మారుతి. ఆ ఫీచర్స్ ఏంటో బ్రాండ్ న్యూలో చూద్దాం. గతంలో లాంచ్ చేసిన బెలినోకు దీనికి పేర్లో తప్ప ఎలాంటి కంపారిజన్ లేకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ లగ్జరీ కార్ను లాంచ్ చేశారు. డీజిల్, పెట్రోల్ 2 వర్షన్లో ఈ కార్ దొరుకుతోంది. ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఈ కార్ స్పెషాలిటీ. క్రోమియం డోర్ హ్యాండిల్స్, లిక్విడ్ ఫ్లో డిజైన్, ఏబీసీ బ్లాక్అవుట్ ఫిల్మ్ వంటి ఎక్స్టీరియర్స్ తో స్టైలిష్ లుక్ ఉండే విధంగా కార్ ను డిజైన్ చేశారు. టచ్ స్క్రీన్ ఆడియో, ఆటో హెడ్ ల్యాంప్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ వెహికల్ నాయిస్, కీలెస్ పుష్, స్పేషియస్ ఇంటీరియర్స్ తో పాటు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇండియాలోనే మొదటిసారిగా యాపిల్ కార్ ప్లే ను కస్టమర్స్ కు అందుబాటులోకి తెచ్చింది మారుతి నెక్సా. ఐఫోన్ యూజర్స్ కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చారు. 7 కలర్స్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ లగ్జరీ కార్ పెట్రోల్ వర్షన్ లో ఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 5 లక్షల రూపాయలు, డీజిల్ వర్షన్ లో ఎండ్ మోడల్ ధర 6 లక్షల నుంచి మొదలవుతుంది. ప్రధానమంత్రి ప్రారంభించనున్న గోల్డ్ బాండ్స్ పై వడ్డీ రేటు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జారీ చేయనున్న ఈ గోల్డ్ బాండ్స్ డీటెయిల్స్ తో పాటు ఇతర బిజినెస్ వార్తలను బ్రీఫ్ గా చూద్దాం. గత కొంతకాలంగా ఊరిస్తున్న గోల్డ్ బాండ్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నవంబర్ 5న ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ గోల్డ్ బాండ్స్ పై చెల్లించే వడ్డీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లను తగ్గించేందుకు తెస్తున్న ఈ గోల్డ్ బాండ్స్ పై 2.75% వడ్డీ చెల్లించనున్నారు. ఈ బాండ్స్ తీసుకోవాలనుకునేవారు నవంబర్ 5 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి నవంబర్ 26న బాండ్స్ జారీ చేస్తారు. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఈ బాండ్లు జారీ చేస్తారు. కనిష్టంగా 2 గ్రాముల నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు బంగారాన్ని ఈ బాండ్స్ రూపంలో కొనుక్కోవచ్చు. గోల్డ్ రేటును అంతకు ముందు వారం 5 రోజుల సగటు ఆధారంగా నిర్ణయిస్తారు. తిరిగి అమ్మినప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికాభివృద్ధి రేటు 7.5% ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనాలను ప్రకటించింది. ఈ వృద్ధి రేటు పెరిగి 2017-18 నాటికి 7.9% పెరుగుతుందని తెలిపింది. అయితే ఈ పెరుగుదల పెట్టుబడులపై ఆధారపడి ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంటోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తగ్గడం, నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉండడం ఇండియాకు కలిసొస్తుందని వరల్డ్ బ్యాంక్ తన తాజా నివేదికలో తెలిపింది. వ్యక్తుల సంపద విషయంలో ప్రపంచంలోని టాప్ 10 కంట్రీస్లో ఇండియా స్థానం సంపాదించింది. న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం భారత్లో కుబేరుల మొత్తం సంపద 266 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమెరికా సంపన్నుల సంపద 3,167 లక్షల కోట్ల రూపాయలు. తలసరి సంపద విషయానికొస్తే మన దేశం మొత్తం 20 దేశాల లిస్టులో చివరి స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకండ్ క్వార్టర్ ఫలితాలను విడుదల చేసింది. 3,945 కోట్ల మొత్తం ఆదాయంపై 375 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయంలో 7.35% వృద్ధిని నమోదు చేసింది.
ఇతర ఆదాయం గణనీయంగా 43% పెరగటంతో నికర లాభం బాగా పెరిగిందని ఎస్బీహెచ్ ఎండీ తెలిపారు. వరుసగా 5వ రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ నెల కనిష్టానికి పడిపోయింది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతుందనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. మార్కెట్లో 8060 ఆడ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవ్వడం చూసాము. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ కనుక చూస్తే మేబీ 7800 7600 సపోర్ట్ లెవెల్స్గా పనిచేయచ్చు. అలాగే 8200 8400 రెసిస్టెన్స్ లెవెల్స్గా పనిచేయచ్చు. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది షార్ట్ టర్మ్లో బీహార్ ఎలక్షన్స్ ఒకటి రావాల్సి ఉంది. 5th లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత 8th రిజల్ట్స్ రాబోతుంది. బట్ ఏదేమైనా ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏవైతే జిఎస్టీ, ల్యాండ్ బిల్ ఇలాంటి కీ బిల్స్ ఏవైతే పార్లమెంట్లో చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయో అలాంటి బిల్స్ కనుక వాళ్ళు స్పీడప్ చేయగలిగితే మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. ఇది కాకుండా ఏంటంటే కొంత బడ్జెట్ ఎక్సైజ్, బడ్జెట్ ప్రిపరేషన్స్ కూడా ఫీడ్బ్యాక్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి బడ్జెట్ హార్డ్ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో అది కూడా స్టార్ట్ అవ్వచ్చు వన్స్ ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ అయిపోతే. సో వీటికి తోడు ఏంటంటే గ్లోబల్గా మనం లాస్ట్ ఫ్యూ వీక్స్గా ఫ్యూ మంత్స్గా మనల్ని కొంత ఆలోచింపచేసేదిగా ఏదైతే ఉందో అమెరికాలో వడ్డీ రేట్లు అనేవి, ఆ వడ్డీ రేట్లు నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏమన్నా దానికి సంబంధించిన డెసిషన్ ఏమైనా వస్తుందా? ఒకవేళ అదే కనుక జరిగితే మార్కెట్లో టెంపరీ నెగిటివ్ అనేది మార్కెట్లో ఉండొచ్చు. బట్ ఇది కాకుండా ఏంటంటే మనకి క్రూడు, గోల్డ్, తర్వాత రూపాయి ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇవి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా అలాగే ఉంటే మార్కెట్స్ కొంత స్టేబుల్గా ఉండటానికి ఛాన్స్ ఉంది. సో ఏంటంటే ప్రస్తుతానికి మనం చూసుకోవాల్సింది బీహార్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది, దాని నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటి. రిజల్ట్స్ సీజన్ కూడా మనం చూస్తున్నాము. రిజల్ట్స్ అనుకున్నంత గొప్పగా లేకపోయినప్పటికీ కొద్దిగా ఫ్లాటిష్ టు పాజిటివ్ కానీ ఫ్లాటిష్ టు నెగిటివ్ రిజల్ట్స్ కానీ కొద్దిగా ఐదర్ వే కొంచెం తేడాగా రిజల్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటికి తోడు ఏంటంటే ఫస్ట్ వీక్లో వచ్చే ఆటో సేల్స్ కావచ్చు, సిమెంట్ డిస్పాచెస్ కావచ్చు మన దగ్గర, తర్వాత అక్రాస్ గ్లోబ్ ఏంటంటే ఈ పిఎంఐ డేటా ఒకటి, అంటే ఏ దేశంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక వృద్ధి ఎలా ఉందని తెలియచెప్పే పిఎంఐ డేటా, ఇట్లాంటివన్నీ కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మార్కెట్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏంటంటే రేంజ్ బౌండ్ విత్ నెగిటివ్ బయాస్గా ఉండడానికి మార్కెట్స్లో ఛాన్స్ ఉంది. కాబట్టి కొంత కాషియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ట్రేడర్స్ మటుకి కొంత స్టాప్ లాస్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్తో వాళ్ళ పొజిషన్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, లాస్ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఇద్దరిని ఒకటి చేసి ఒకరి కోసం ఒకరు జీవించేలా చేసేదే పెళ్లి. పెళ్లినాటి ప్రమాణాలు పంచుకున్నట్లే ఆర్థిక అవసరాలను కూడా పంచుకుంటేనే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఇందుకోసం ఇద్దరూ ఓ ప్లాన్ వేసుకోవాలి. పెళ్లైన కొత్తలో ఆదాయం, ఖర్చులపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక బాధ్యతలను ఇద్దరూ పంచుకోవాలి. అదెలాగో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్ లో తెలుసుకుందాం. తల్లిదండ్రుల సూచనలను పాటిస్తారు. పెళ్లైతే సీన్ మారిపోతుంది. అప్పటి వరకు ఒక్కరే ఖర్చు చేస్తే ఇప్పుడు ఇద్దరి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. పైగా పెళ్లైన ఏడాదికో 2 ఏళ్లకో కూతురో కొడుకో వచ్చేస్తాడు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకపోతే సంపాదన వృధా ఖర్చులకు పెట్టాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పెట్టుకున్న లక్ష్యాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. పెళ్లైన తర్వాత సాధ్యమైనంత తొందరగా మ్యారేజ్ అయినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. విదేశాలకు వెళ్లాలనుకున్నా పెట్టుబడులు, ఆస్తులు, వారసత్వానికి సంబంధించి ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి. ఒకరి పేరు మీద మరొకరు పవర్ ఆఫ్ అటార్నీ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఆర్థికపరమైన విషయాల్లో నిర్వహణ సులభమవుతుంది. వివాహానికంటే ముందు ఇద్దరి ఆదాయాలు, బ్యాంక్ అకౌంట్లు వేర్వేరుగా ఉంటాయి. పెళ్లి తర్వాత వీటిని కలపాలా వద్దా అనే దానిపై చాలా మంది సందిగ్ధంలో పడిపోతారు. దీనిపై ఖచ్చితంగా ఇలా చేయాలనే రూలేమీ లేదు.
అయితే వీటి గురించి భార్యాభర్తలిద్దరూ తెలుసుకోవడంతో పాటు ఎవరి సంపాదన ఎంత, ఎలా ఖర్చు చేయాలి, ఎంత మేర సేవింగ్ చేయాలి, ఇంటి అవసరాల కోసం ఎవరి ఆదాయాన్ని కేటాయించాలి అనేది ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి. ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం వల్ల సగం సమస్యలు మొదట్లోనే పరిష్కారమవుతాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఎవరి జీతం ఎంతో ఇద్దరికీ తెలిసుండాలి. అలా కాకుండా ఇద్దరిలో ఒకరే ఉద్యోగం చేస్తున్నా కూడా మరొకరికి సంపాదన ఎంతో తెలియడం మరింత ముఖ్యం. ఇద్దరిలో మనీ మేనేజ్మెంట్ పై ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుందో వారే ఆ బాధ్యతను తీసుకోవాలి. అయితే అప్పటికప్పుడు ఆదాయం, ఖర్చుల గురించి జీవిత భాగస్వామికి చెప్పాలి. అనుకోని కష్టాలు వస్తే అప్పుడు ఒకరినొకరు నిందించుకునేది తప్పుతుంది. సొంతిల్లు, హనీమూన్, ఇలా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి చాలా కోరికలుంటాయి. ఈ కోరికలను తీర్చుకోవాలంటే ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి రావాలి. ఈ కలలను నిజం చేసుకోవాలంటే వాటికయ్యే ఖర్చెంతో ముందుగానే ప్లాన్ చేసుకొని అందుకు అనుగుణంగా డబ్బును సమకూర్చుకోవాలి. పెళ్లైన మొదట్లో డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఊహించడం అంత సులభం కాదు. అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాల కోసం ఓ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాలి. 6 నెలలకు సరిపోయే సొమ్మును ఈ ఫండ్లో జమ చేయాలి. ఈ డబ్బును సులభంగా తీసుకునే విధంగా బ్యాంక్ సేవింగ్ ఖాతాలోనో, లిక్విడ్ ఫండ్స్లోనో సేవింగ్ చేయాలి. ఉద్యోగ భద్రత కూడా అంతంత మాత్రమే. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం మానేయాల్సి వస్తే కొత్త ఉద్యోగం వెతుక్కునే వరకు కొంత సమయం పట్టొచ్చు. ఈలోపు వచ్చే ఖర్చులను అధిగమించాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఒకరి జీతంపైనే కుటుంబాన్ని నెట్టుకురావాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ముందుగా ఏర్పాటు చేసుకున్న ఫండ్ నుంచి కొద్ది కొద్దిగా డబ్బును అవసరాలకు వాడుకోవాలి. వస్తున్న ఆదాయం ఎంత, అవుతున్న ఖర్చెంత అనే దానిపై ఖచ్చితమైన అవగాహన ఇద్దరికీ ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకోవడం వల్ల వృధా ఖర్చులను తగ్గించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందుతో పోలిస్తే పెళ్లైన తరువాత కొత్తగా కుటుంబ బాధ్యతలొస్తాయి. దీనికోసం ఇంటి బడ్జెట్ను తయారు చేసుకోవడం చాలా అవసరం. ఇలా తయారు చేసుకున్న బడ్జెట్లో ఎప్పుడు మిగులు ఉండేలా చూసుకోవాలి. మిగిలే మొత్తాన్ని భవిష్యత్తులో కొనబోయే కారు, ఇల్లు లాంటి వాటికి వినియోగించుకోవచ్చు. పెళ్లికి ముందు బీమా పాలసీల అవసరం గురించి చాలా మంది పట్టించుకోరు. కానీ పెళ్లైన తర్వాత ఇద్దరూ బీమాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. సరైన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. లో ప్రీమియం, హై రిస్క్ ఉండే పాలసీలనే తీసుకోవాలి. ఒకవేళ జీవిత భాగస్వామి హౌస్ వైఫ్ అయినా ఆమె పేరు మీద బీమా పాలసీ తీసుకోవాలి. దీంతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కూడా తీసుకోవాలి. వీటికి ఫిజికల్ డిజేబిలిటీ, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ వంటి వాటిని యాడ్ చేసుకోవాలి. సొంతగా ఇల్లుండాలని అందరూ కోరుకుంటారు. ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి నగరంలో ఓ ఫ్లాట్ కొనుక్కోవాలంటే కనీసం 40 లక్షలు కావాలి. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా కనీసం 10 లక్షలు చేతి నుంచి పెట్టుకోవాల్సిందే. కారు కొనుక్కోవాలంటే కనీసం 6 నుంచి 8 లక్షలుండాలి. వీటితో పాటు పిల్లల చదువు, వారి పెళ్లిళ్లు, రిటైర్మెంట్, ఇలా చాలా అంశాలుంటాయి. అవసరం ఏదైనా సరే దాన్ని సాధించుకోవాలంటే సంపాదించడం ఒకటే మార్గం కాదు. సంపాదనలో మిగిలిన మొత్తాన్ని జాగ్రత్తగా సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. నేషనల్ సేవింగ్ స్కీమ్స్, బ్యాంక్ టర్మ్ డిపాజిట్లు, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ప్రాపర్టీ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగిపోతుందనుకోవడం పొరపాటే. పెళ్లైన కొత్తలో ఉండే అవసరాలు, బాధ్యతలు వయసుకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో మార్పు, పెరిగే ఖర్చులు, ఇలా ప్రతి స్టేజిలోనూ మీ ఫైనాన్షియల్ ప్లాన్ మారుతూ ఉండాలి. మీ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలో సమస్యలొస్తే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ను సంప్రదించడం బెటర్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మొత్తం ఫైనాన్షియల్ ప్లాన్ ఎలా ఉండాలో వాళ్ళు సలహా ఇస్తారు. ఇది వీలు కాకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ పై ఎన్నో వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి నుంచి మీకు అవసరమైన సమాచారం తీసుకొని మీ పర్సనల్ ఫైనాన్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి ఇవాల్టి
వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బై బై.